హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హాయ్ అండి, అందరూ బాగున్నారా అండి? మీకు ఈరోజైతే ఈ ప్లేట్ చూస్తేనే అర్థమైపోయినట్టుందండి వీడియో ఏంటని. మా ఊర్లో అయితే జాతర స్టార్ట్ అయిందండి. ఇంకా ఈ మంత్లో జాతర స్టార్ట్ అంటే ఇంకా స్టార్ట్ అవుతూనే ఉంటుందండి. ఇంకా ఇక్కడ మార్నింగ్ అండి 8:30 కల్లా ఫస్ట్ గంప తీసుకుని వెళ్తారండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. మార్నింగ్ అయితే ఇలా గంప తీసుకుని వెళ్ళి దేవుడికి అభిషేకం అనేది చేస్తారు. ఫస్ట్ గంగమ్మ గుడి కాడ కొబ్బరికాయ కొట్టుకొని తర్వాత అయితే అండి ఇది ఆఫ్టర్నూన్ అండి ఒక 11:30 12 కల్లా బయలుదేరుతాం అన్నమాట. అందరూ ఇంటి కాడ నుండి ఇలా ప్లేట్లు అయితే తీసుకుని పూలహారము ఇలా పూజకి కావాల్సిన వస్తువులన్నీ తీసుకుని ప్లేట్లో పెట్టుకుని వెళ్తామండి. ఇంటింటి కాడికి వచ్చి ఈ విధంగా పిలుచుకుని వెళ్తారనమాట గుడి కాడికి. అదొక సాంప్రదాయం అండి. విలేజ్ మెమొరీస్ అంటే విలేజ్ మెమొరీసేనండి. ఎందుకంటే కొంతమంది తెలియని వాళ్ళు ఉంటారు. టౌన్లో అయితే అలా వెళ్ళామా అలా వచ్చామా గుడికి అన్నట్లు ఉంటారు. కానీ విలేజ్లో అలా కాదు కదండి. అందరూ కలిసి వెళ్తేనే ఒక పండుగలాగా ఉంటుందన్నమాట. పండుగలాగా ఉండడం కాదండి, పండుగేనండి. చూడండి, మీకు ఈ వీడియోలో మొత్తం ఉంటుంది. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ నా వీడియో చూసే వాళ్ళైతే ఒక లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇంకా చూడండి, ఇలా ఈ సందులో ఎన్ని సందులు ఉంటే అన్ని సందుల్లోకి వెళ్ళి ఇలా మేళాలతో పోయి పిలుచుకుని వస్తారు. పెద్దవాళ్ళంతా వెళ్ళి ముందు నిల్చుంటారు కదండి పెద్దలు, అంటే ముందు తరం నుండి వాళ్ళ ఇంటి తరం నుండి వస్తుంటుంది. అలాంటి వాళ్ళు ఉండి ఈ విధంగా పూజ అయితే ముందుకు జరిపిస్తారండి. చాలా అంటే చాలా బాగా రెడీ అవుతారన్నమాట. మీకు ఎలా అనిపించిందండి? ఇలా ఇంకా గుడికాడైతే డెకరేషన్ అయితే ఈ విధంగా అయితే మేము వెళ్ళేసరికి ఈ విధంగా అయితే రెడీ అయిపోయింది. దేవుడిని ఒకసారి చూపిస్తున్నాను చూడండి. జస్ట్ కొద్దిగా చూపిస్తున్నాను, వీడియో మధ్యలో ఉందండి. నెక్స్ట్ మేము వచ్చాం కదండి, మేము ఎలా ఆంజనేయ స్వామికి ఈ విధంగా అయితే అలంకరించి జాతర అనేది స్టార్ట్ చేస్తారు. ఇంకా ఈ మంత్లో జాతర స్టార్ట్ అయిందండి. ఇంకా 6 మంత్స్ జూన్ జూలై వరకు జరుగుతూనే ఉంటాయి. జూన్ జూలై కదండి, ఆగస్ట్ కూడా జాతరలు అనేవి కంప్లీట్ అయితే కావన్నమాట. ఇది స్టార్టింగ్ అనమాట. ఓకేనండి. ఇంకా దేవుని అలంకారం అనేది ఎలా అనిపించిందో మీకు నాకు కామెంట్ చేయండి. మీకోసం ఈ వీడియో అయితే మీ ముందైతే ఉంచుతున్నానండి. నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. దేవుడి మీద నమ్మకం ఉంటే తప్పకుండా చూస్తారని అనుకుంటున్నానండి. ఓకేనా, చూడండి. లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, గుణకేతాయ నమః, గణాధ్యక్షాయ నమః, బాలచంద్రాయ నమః, ప్రజాహనం చైత్యానే నామాని యుక్తే పుణ్యాదపి విద్యారంభే వివాహే దాసంధామే సర్వకార్యేషు విఘ్నశుభాయతే.
పూజ అయితే ఈ విధంగా అయితే ఫినిష్ అయిపోతుందండి. ప్లేట్లన్నీ అక్కడే పెట్టేసి ఇంక ఫుడ్ సెక్షన్ చూద్దామా మరి. ఇంకా పూజ అంటే ఇక్కడ విలేజ్లో అయితే పూజ అంటే పూజ తర్వాత అయితే ఫుడ్ అండి. ఫుడ్ అయితే మా ఊరు ఒక ఊరి కోసం కాదండి, చుట్టుపక్కల ఉన్న ఊర్లందరూ వస్తారండి. చాలామంది పూజకు వచ్చి ఇలా ప్రసాదాలు తీసుకుంటారు. ఇక్కడైతే ఫేమస్‌గా చేస్తారనమాట. చూడండి వెజిటేబుల్ పలావు, కర్డ్ రైసు, మళ్ళీ స్వీట్ పొంగలు, సాంబారు, రైసు, రసము అంతా చేశారు. ఈ విధంగా అయితే చేశారండి. నాకు నైట్ మొత్తం నేను మేల్కొని ఉన్నానండి. ఊరేగింపు జరిగింది దేవుడిది. సో, నాకు మళ్ళీ గొంతు నొప్పి అనేది స్టార్ట్ అయిపోయింది, కోల్డ్ వచ్చి. వాయిస్ కూడా కొంచెం చేంజ్ అయినట్టే అనిపిస్తుందండి. ఓకే అండి. నెక్స్ట్ అయితే మేమైతే ఈ విధంగా అక్కడ ఉన్న వాళ్ళంతా ఇంకా ఫుడ్ తినేక ముందు సరే ఇంకెప్పుడో ఒక రోజు అందరూ ఒక చోట కలుస్తాం కదక్క, వీడియో తీసుకుందాం, ఫోటో తీసుకుందాం అంటే ఈ విధంగా అయితే తీసుకున్నాము. వీళ్ళ కోసం ఒక లైక్ చేసుకోండి. వీళ్ళు చూడండి ఈ విధంగా అయితే ఎంజాయ్మెంట్ చేశారనమాట, ఎంజాయ్ చేశారు. నెక్స్ట్ అయితే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాము. నెక్స్ట్ వీడియో అయితే నేను మీకు దేవుడి ఊరేగింపు, ఇంకా డ్రమ్స్ సౌండ్స్, ఇంకా ఏమి టపాకాయలు, ఇంకా చాలా బాగుండిందండి. అన్నీ నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఒకే వీడియోలో పెడితే లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి నేను మీకు ఒకే వీడియోలో పెట్టలేదు. ఈ పిల్లలు చూడండి అక్కడ దేవుడి ఊరేగింపు కోసం ఇంకా నైట్ అయితే చూడాలి అనేసి ఇప్పుడైతే జస్ట్ అలా వచ్చి మొక్కొని దేవుడిని మొక్కొని ఇలా వచ్చేసారండి ఫుడ్ తినాలని. పిల్లలంటే అంతే కదా మరి. ఇంకా చూడండి ఎలా కూర్చున్నారో. సరే వీళ్ళు కూడా ఒక వీడియో తీసి పెట్టేద్దామనేసి వీళ్ళని కూడా ఒక వీడియో అయితే తీసుకున్నాను. ఈ విధంగా అయితే తీసుకున్నాను. అసలు ఈరోజు అయితే వీడియో మొత్తము మా ఆయనే నాకు వీడియో అయితే తీయించారండి. నేను ఇంకా బిజీగా ఉంటాను కదండి. ఇంకా పూజ, ఇంకా చూడండి ఫుడ్ సెక్షన్. ఈ విధంగా అయితే అక్కడే కూర్చొని ఇలా తినడం అంటే ఎంతమందికి ఇష్టమో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. అంటే మాలాగా తినడం ఇష్టం ఉన్న వాళ్ళు ఒక కామెంట్ అయితే నాకు కంపల్సరీ ఇవ్వాల్సిందే. ఈ వీడియో చూసేవాళ్ళు నాకు ఈ విధంగా తినడం అంటే చాలా ఇష్టం అండి. ఫ్రెండ్స్తో కలిసి ఇలా కింద కూర్చొని తినడం అంటే చాలా ఇష్టము. మరి మీకు ఎలా తినడం ఇష్టమో నాకు మీలో వీడియో చూసేవాళ్ళు నాలా తినడం ఇష్టం ఉన్న వాళ్ళు ఒక లైక్ చేయండి, కామెంట్ చేయండి, మర్చిపోకండి. ఓకే అండి. నెక్స్ట్ వీడియో కోసం చూస్తూ ఉండండి. మరి ఈ వీడియో అయితే ఇంతటితో ఫినిష్ చేస్తున్నాను, ఎందుకంటే టైం ఓవర్ అయిపోతే చూడరు. మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.